अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मकामी कलेक्ट्रेट दफ्तर के कॉन्फ्रेंस हॉल में आज नेशनल गर्ल चाइल्ड डे मनाया गया। इस मौके पर ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS, ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडीज़ मिस्टर जी रमेश और एडिशनल SP मिस्टर महिंदर ने नेशनल गर्ल चाइल्ड डे में बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर ज़िला कलेक्टर ने खिताब करते हुए कहा कि बच्चियों के साथ इम्तियाजी सलूक को ख़त्म किया जाए, ख़ानदानी निज़ाम में तब्दीली लानी चाहिए और सबको उसके लिए तैयार रहना चाहिए। उन्होंने कहा कि लड़कियों की हिफाजत और तालीम से मुआशरे में सुधार आएगा। उन्होंने कहा कि स्कूलों में तलबा व तालिबात को क़वानीन से आगाह किया जाना चाहिए और हर पहलू पर बात करनी चाहिए। मुआशरे में लड़कियों को मशवरा दिया जाता है कि वो अपने दोस्तों और अपने साथियों की मदद करें ताकि वो मुश्किल में पड़ने पर उनका बहादुरी से सामना कर सकें। उन्होंने कहा कि जब वालिदैन और असातिज़ा दोस्ताना रवैये के साथ एक दूसरे के साथ होंगे तो वो मुआशरे में लड़कियों को दरपेश मसाइल को दिलेराना अंदाज में पहचान सकते हैं। इस मीटिंग में DRDO पद्मश्री डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर राधा किशन, DM&HO डॉक्टर B चंदू नायक, सुपरवाइज़र चाइल्ड लाइन ऑफिसर के अलावा दीगर मुख्तलिफ महकमेजात के आला ओहदेदारान शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। దిస్ ఇస్ నాట్ డిక్రీజ్, నేను అదే చెప్తున్నాను. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సమస్య డిక్రీజ్ కాలేదు. ఇప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఉంది. ద ఫ్యామిలీ సొసైటీస్ లో ఇప్పుడు కూడా ఫీమేల్ చైల్డ్ కి కొంత అపోహాలు ఉంటుంది, కొంత వద్దంటున్నారు. మేల్ చైల్డ్ కి ఎక్కువ అది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాట్ డిస్క్రిమినేషన్ ఇస్ స్టిల్ దేర్ అండ్ వీ హావ్ టు ఫైట్ దట్ డిస్క్రిమినేషన్. మన డిస్క్రిమినేషన్ గురించి చెప్పడం జరిగింది. వాట్ ఈస్ డిస్క్రిమినేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో దాని గురించి DMHO గారు, DWO గారు వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ సునీత దట్ మీరు కొద్దిగా టైంలో కూడా తీసుకొని ఇక్కడ లైఫ్ స్కిల్స్ గురించి, ఎందుకంటే లైఫ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్, అంతే కదా. సో దీస్ 2 స్కిల్స్ ఎనీ చైల్డ్లో, అంటే ఎనీ చైల్డ్లో, ఎనీ ఇండివిజువల్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. మనం స్టార్టింగ్లోనే గర్ల్ చైల్డ్ కి ఇలానే ఇన్కల్కేట్ చేయగలిగితే, కరెక్ట్ గా చెప్పగలిగితే దేర్ ఫ్యూచర్ విల్ బి వెరీ బ్రైట్. అండ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బయట చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో అన్ని చోట్ల వీఆర్ సెలబ్రేటింగ్ వీక్ లాంగ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్. సో ఈ రోజు కూడా మనం 24th జనవరి సందర్భంగా ఈ రోజు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షత నిర్వహిస్తూ DWO గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రమేష్ గారికి, అడిషనల్ SP మహేందర్ గారికి, DRO గారికి, DMHO గారికి, అందరూ జిల్లా అధికారులకి, చిన్నారులకి, ప్రెస్ మీడియా మిత్రులకి అండ్ ICDS స్టాఫ్ అందరికి, టీచర్స్ కి కూడా అందరికి నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ తెలియజేస్తున్నాం. సునీత గారు మీరు అడిగినారు, ఇంకా కూడా ఇలానే కార్యక్రమం చేయాలి. సో ఐ రిక్వెస్ట్ DWO గారు అండ్ DO గారు, సో వీ కెన్ హ్యావ్ 2 days ప్రోగ్రామ్, నాట్ అ బిగ్ ఇష్యూ. మీరు మన సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కానీ లేదు మనం ఎక్కడైనా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ZPHS ఈ కార్యక్రమం యూ కెన్ హ్యావ్ 2 days ఆర్ యాజ్ మెనీ డేస్ యాజ్ పాసిబుల్. ఈ ఒక ఇందాక రమేష్ గారు చెప్పినట్టు మోటివేషన్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఆల్సో అండ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ యాడింగ్ స్కిల్స్ టు ద గర్ల్ చైల్డ్. సో ఈ ఏజ్ లో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా చైల్డ్ కి ఈ ఏజ్ లో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అర్థం ఏమవుతుంది అంటే ఫర్ ఎవ్రీ 1000 మేల్ బర్త్స్, ఎవ్రీ 1000 మేల్ బర్త్ అంటే ఈ మనం బాయ్ చైల్డ్ ఎవరైతే 1000 పుట్టారో దాని సందర్భంగా మరి ఎంతమంది గర్ల్ చైల్డ్ లైవ్ బర్త్ ఉంటాయి. సో మన దేశంలో చూసుకుంటే, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆ ఫిగర్ ఇస్ 932. సో ఫర్ ఎవ్రీ 1000 మేల్ బర్త్స్, మేల్ చైల్డ్ బర్త్స్ 932 ఫీమేల్ చైల్డ్ బర్త్స్ ఉంటున్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ డిస్క్రిమినేషన్. ఫ్యామిలీ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, సొసైటీ నుంచి స్టార్ట్ అవుతాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్? ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ కి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు కరెక్ట్ గా చెప్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటాయి. కాబట్టి వీఆర్ వెరీ వెల్కమ్ అండ్ ఐ రిక్వెస్ట్ DWO గారు అండ్ DO గారు టు వర్క్ అవుట్ షెడ్యూల్ అండ్ అకార్డింగ్లీ కమ్యూనికేట్ టు సునీత గారు ఆల్సో. సో ఫస్ట్ కాంపిటేటివ్ పెరిగిపోయింది. మా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. జాబ్లో కూడా IPS కానీ, IAS కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి,
బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఎక్కడ కూడా ఈక్వల్గా మన గర్ల్స్ అండ్ బాయ్స్ పనిచేస్తాం. కనుక ఇప్పుడు గతంలో రోజుల్లో భారతదేశంలో ఏముండేది, ఆడపిల్ల పుట్టిందంటే చంపేసేవాళ్ళు, బయటపడేసేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే జ్యోతిబా పూలే గారు ఏం చేశారంటే ఆడపిల్లలు చదువు చెప్తే వాళ్ళకు ఇంట్లో కానీ ఎక్కడ కానీ అది వస్తుందని ఆయన స్త్రీలకు ఒక విద్య స్టార్ట్ చేశారు. అది మొత్తం భారతదేశం స్ప్రెడ్ అయ్యింది. అక్కడ నుంచి వచ్చిన గవర్నమెంట్స్ అన్ని కూడా స్త్రీలకు విద్య ఇవ్వాలని డిసైడ్ చేసే కనుక ఈ రోజు భారతదేశంలో స్త్రీలకు ముఖ్యమైన మనకు ఒక ప్లేస్ ఉంది. కనుక మనకు గర్ల్స్ ఎక్కడ కానీ ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేదు. బట్ ఏంటంటే మనం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాము. అలా కాకుండా మన టీచర్స్ కానీ బాలికలు కానీ మోటివేషన్ మనకు మనం మోటివేషన్ చేస్తాం. స్కూల్లో కూడా ప్రతి టీచర్ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బయటికి వచ్చిన శిశువు దగ్గర నుంచి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా వారికి తెలిసి వచ్చేటట్టు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అలాగే మీకు తెలిసిన విషయాలు మీకు తెలియని వారికి కూడా తెలియజేయడం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా మాది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఉమెన్ అంటే మహిళలు, అలాగే పిల్లల గురించి పనిచేస్తున్న యొక్క శాఖలు చదువుతున్నాను. రష్మి తల్లిదండ్రులు కూతురు చదువు గురించి ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. వారి కలలన్నీ కొడుకు రాహుల్ మీదే ఉండేవి. రష్మికి స్కూల్కి వెళ్లి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ విషయం 1-2 సార్లు చెప్పడానికి ప్రయత్నించింది, కానీ తండ్రి వినకపోగా కొట్టాడు. అలాంటి పరిస్థితిలో మనం కూడా ఉన్న మన పేరెంట్స్ ని మనం అడగాలి. వాళ్ళు ఒప్పుకునేదాకా మనం అడగాలి. కుటుంబం, తర్వాత గ్రామం, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం పురోగతి కావాలంటే మహిళ స్త్రీ అనేది చాలా అవసరం. ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా మీకు చట్టాలు చాలా ఉన్నాయి. ఆ చట్టాలను మనము అన్వయించుకోవాలి. అలాగే చిన్నప్పుడే మనకు భ్రూణ హత్యలు, అట్లాగే లింగ నిర్ధారణ పరీక్షలు 1994 ఈ చట్టం అనేది వచ్చింది. సో దాన్ని వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. మీరు అందరూ కూడా జాగ్రత్త వినండి. అది అందరికీ రావచ్చు సిచ్యువేషన్. ఆ గ్రూప్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది వాళ్ళు ఓన్గా రాసుకుని వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తారు. వన్స్ అగైన్ ఈ సెషన్ ని ఇక్కడ కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, పెద్దలందరికీ కూడా, అండ్ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు కలెక్టర్ సార్కి, లీడర్గా మారిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ మానేసింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె మేనమామ వచ్చి మిఠాయి తినిపించాడు. ఏవేవో కబుర్లు చెప్పాడు. కాసేపవగానే దగ్గరకు వచ్చి ఒళ్ళంతా తడమడం మొదలు పెట్టాడు. దీప చాలా భయపడింది, కానీ ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. ఎందుకంటే ఆ